నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాం. వెంకటరమణ రాసు. మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు. వార్తలోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు మరియు ఏపీహెచ్ఆర్డీ మంత్రి లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో సామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి అర్చకులు కలిసి ఇస్తికాఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ వకుల మాతను ఆలయ ప్రదర్శనగా వచ్చి విమాన వెంకటేశ్వర స్వామివారిని, సబేరా, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహ స్వామివారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రికి స్వామివారి శేష వస్త్రాలను అందించారు. తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసు నామ సంవత్సర పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులను చైర్మన్ ఈవోలు అందించారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. సాక్షాన్ నారాయణ స్వయం మోక్షప్రదాయక. ఇంతవరకు కూడా అవి అంటే స్త్రీశక్తిగా, భూశక్తిగా, నీలాశక్తిగా అనేటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వీక్షిస్తుంది. అది పరిపూర్ణతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు. అటువంటి దేవదేవునిగా గ్రహించినటువంటి వారు ఈ యొక్క బహుమానాలన్నింటినీ, కోట్ల కొలది పాపాలు, జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం భూము, మోహము, మదము, మాత్సర్యం లాంటి హరిషడ్వర్గాలు వదిలి హరిషడ్వర్గాలను మనం పొందటానికి ఒక పాత్రతను పొందేసి శ్రీనివాస స్వామి సేవలో తరించి యాత్రను పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంటి నిర్మాణానికి అందించే అదనపు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు వివరించి గృహ నిర్మాణాలను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.
శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గృహ నిర్మాణాల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద చేపట్టిన గృహాలలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. గృహ నిర్మాణం చేపట్టి పూర్తయ్యే దశల్లో ఉన్న 6,568 గృహాలను త్వరలో పూర్తి చేయాలన్నారు. అసంపూర్ణంగా ఉన్న గృహాల లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వివరించాలన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 16,406 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వీరిలో 6,388 మందికి సంబంధించి 9.20 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, మిగిలిన వారికి పథకం వివరాలను వివరించి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు సిమెంట్, స్టీల్ తదితరాలను అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీఓలు గృహ నిర్మాణాలకు సంబంధించి యాక్టివ్ బెనిఫిషరీలను గుర్తించాలన్నారు. గృహ నిర్మాణాలకు చేసిన ఖర్చు వివరాలను అందించాలన్నారు. గృహాల సమూహం ఉన్న లేఅవుట్లలో అవసరమైన రోడ్ల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు, హౌసింగ్ అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలైన పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో లేఅవుట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాల కొరకు PMAY 2.0 క్రింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన అంగన్వాడీ భవనాల నిర్మాణంలో భాగంగా కుప్పం, పలంనేరు, నగరి, పుంగనూరు నియోజకవర్గాల్లో 175 పనులు మంజూరు కాగా 47 లక్షలతో 162 పనులు పూర్తి చేశామన్నారు. ఈ సమావేశానికి PD హౌసింగ్ గోపాల్ నాయక్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. It is a matter of time only that the special officers can go and see the tank. And that మీరు drinking water, OHSR tanks, personally monitor చేస్తున్నారు. Please don't depend upon RWS, MPDO requested. మీరు ఆ పంచాయత్ సెక్రటరీ నుంచి సిస్టమ్ ఆపరేట్ చేసి ఎవరు వర్కర్స్ పార్టిసిపేట్ చేశారు, ఎక్కడి నుంచి డబ్బు ఖర్చు చేశారు, ఓకే, దట్ యూ హ్యావ్ టు ట్రీట్. వీ కెనాట్ అఫోర్డ్ ప్లీజ్ మేక్ నోట్స్ ఒక మంత్ కూడా మీరు అంటే త్వరగా రావాలని చెప్తారు, ఇప్పటికి నేను చేశాను ఇంకొక మంత్ 6 months. డోంట్ టేక్ దోస్ డేస్. ఇఫ్ ఏ SOP ఈజ్ దేర్, ఏ SOP హ్యాస్ టు కమ్. ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఉంటే పర్వాలేదు. సెకండ్ పాయింట్, OHSR ట్యాంక్స్. ఎక్కడైనా వాటర్ సోర్స్ ఉంది, బోర్వెల్, OHSR ట్యాంక్స్, I request MPDOs to at least take 10% of, visit 10% of those OHSR and see the cleaning, jungle cleaning, bacterial testing, plus open defecation జరుగుతుంది. At the same I request municipal commissioners also, ఇది మీరు పర్సనల్గా విజిట్ చేసి అబ్జర్వ్ చేయాలి ఒక half an hour. The only one reason by which contamination happens is when the fecal material goes and mixes with the borewell water, or sewage water mixes with the borewell water or the source water, or very very old tanks are used for drinking. So నేను again repeat చేస్తాను. So eager మీకు simple date of visit report, OHSR tank visit report. ఒక మండలాల్లో సపోజ్ ఒక 70 ఉంటే ఎస్ ఒక 1 month MPDOs has visited 7, ARWS has visited 7. ఒక 10% విజిట్ చేస్తే మీరు ఒక 3 monthsలో అన్ని OHSR ట్యాంక్స్ విజిట్ చేసుకోవచ్చు. ఎనీవే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ మీరు పంచాయత్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్తో ఒక 10 daysలోనే ఒక రివ్యూ తీసుకుని ఆ డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడతారు. ఏ MPDO or ARWS who coordinates well with their AE and పంచాయత్ సెక్రటరీ will be more successful than who simply thinks that ఇది అయిపోతుంది, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది. సో మై సెకండ్ ఇన్స్ట్రక్షన్ is that the cleaning to be taken immediately, all OHSR tank before 15, before next month Swachhata program Saturday. I am giving sufficient time, I am not in any hurry. మీరు పంచాయత్ సెక్రటరీస్ ద్వారా జనరల్ క్లీనింగ్, ఓపెన్ డెఫికేషన్ సంబంధించి అక్కడ ఒక పబ్లిక్ మీరు చేసి ఈ సోర్స్ క్లీనింగ్ మీద మీరు ఫోకస్ పెడతారు. ఇది పెట్టాలి, ఇది అవసరం,
పూరెస్ట్ పూర్ కమ్యూనిటీస్ వాటర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇది మీరు చేసేస్తే మీకు అవుట్బ్రేక్స్ రావు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పొంగనూరు నియోజకవర్గ పూర్వపు తెలుగుదేశం పార్టీ బాధ్యుడు వెంకటరమణరాజు పేర్కొన్నారు. శుక్రవారం పొంగనూరు పట్టణంలోని అంబేద్కర్ ప్రగతి భవనంలో ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ పొంగనూరు డిపో వారి సర్వసభ్య సమావేశం జరిగింది. వెంకటరమణరాజుతో పాటు యూనియన్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎన్ఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి శ్రీకర్ రెడ్డి, జోనల్ సెక్రటరీ చెన్నారెడ్డి, వినోద్, భాస్కర్, వేలు, ఎన్ఎంయు పొంగనూరు డిపో ప్రెసిడెంట్ శంకరయ్య, సెక్రటరీ రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది. మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుంచి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పొంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9703344458. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పొంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పొంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడుతూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని భక్తులు ముఖ్యమంత్రి వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన భోంచేశారు. తమ మనవడు నారా దేవాంశ్ 11వ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్న ప్రసాదానికి అయ్యే 44 లక్షల ఖర్చును ఆన్లైన్ ద్వారా విరాళంగా అందించారు. తమ్ముడు
రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. రంజాన్ మాసంలో 3వ శుక్రవారం కావడంతో పట్టణంలోని రాతి మసీదుతో పాటు మదీనా, మహ్మదియా, మక్కా, నూరుల్ హుదా వంటి ప్రధాన మసీదులతో పాటు పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా విశేష పూజలు జరగగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. స్థానిక మున్సిపల్ బస్టాండు సమీపంలోని శ్రీ విరూపాక్షి మారెమ్మ, తూర్పు మోసాలలోని శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో కిక్కిరిశాయి. ఈ నెల 25, 26వ తేదీల్లో జరుగు గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారానికి కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ విరూపాక్షి మారేమ్మ ఆలయం నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంటి నిర్మాణానికి అందించే అదనపు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు వివరించి గృహ నిర్మాణాలను పూర్తి చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో గృహ నిర్మాణాల పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద చేపట్టిన గృహాలలో వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. గృహ నిర్మాణం చేపట్టి పూర్తయ్యే దశల్లో ఉన్న 6,568 గృహాలను త్వరలో పూర్తి చేయాలన్నారు. అసంపూర్ణంగా ఉన్న గృహాల లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వం తరఫున ఎస్సీ ఎస్టీ బీసీలకు అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయాన్ని వివరించాలన్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 16,406 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వీరిలో 6,388 మందికి సంబంధించి 9.20 కోట్లు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, మిగిలిన వారికి పథకం వివరాలను వివరించి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. దీంతో పాటు సిమెంట్, స్టీల్ తదితరాలను అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మండలంలో ఎంపీడీఓలు గృహ నిర్మాణాలకు సంబంధించి యాక్టివ్ బెనిఫిషరీలను గుర్తించాలన్నారు. గృహ నిర్మాణాలకు చేసిన ఖర్చు వివరాలను అందించాలన్నారు. గృహాల సమూహం ఉన్న లేఅవుట్లలో అవసరమైన రోడ్ల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు, హౌసింగ్ అధికారుల ద్వారా ప్రతిపాదనలు పంపితే వాటిని పరిశీలించి నిధులు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలైన పూతలపట్టు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో లేఅవుట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాల కొరకు PMAY 2.0 క్రింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన అంగన్వాడీ భవనాల నిర్మాణంలో భాగంగా కుప్పం, పలంనేరు, నగరి, పుంగనూరు నియోజకవర్గాల్లో 175 పనులు మంజూరు కాగా 47 లక్షలతో 162 పనులు పూర్తి చేశామన్నారు. ఈ సమావేశానికి పీడీ హౌసింగ్ గోపాల్ నాయక్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు మహమ్మదీయ వెల్ఫేర్ కమిటీ వారు. ఇందులో భాగంగానే పుంగనూరు అంజుమన్ షాదీ మహల్లో సుమారు 500 మందికి రేషన్ కిట్లను సభ్యులు తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది. రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడు తమ వంతు సాయంగా రేషన్ కిట్లను అందిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ ముజాహిద్ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ మున్నా, దాదాపీర్, అల్తాఫ్, బాషా, అస్లాం, రహంతుల్లా, రబాన్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిశ్రమ ప్రజలందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా మన పుంగనూరు పట్టణానికి చెందిన మహమ్మదీయ వెల్ఫేర్ కమిటీ ఎన్నో సేవా సంస్థ కార్యక్రమాలు చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పవిత్రమైన రంజాన్ నెలలో గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 500 కిట్లు రేషన్ కిట్లు తయారు చేసి నిరుపేద ఇంటికి సేవ చేయడం జరుగుతున్నది. ఇందులో ఎంతమంది దాతలు వాళ్ళ సొంత డబ్బులు వేసి సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమంగా చాలా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పొంగనూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ వారి శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజ్, పలమనేరు నుండి పొంగనూరు జాతీయ రహదారి టోల్గేట్ తర్వాత ఆపోజిట్ టు గుడిసెబండ విలేజ్, పొంగనూరు. మన వ్యాపార మరియు రైతు సోదరులకు శుభవార్త. ఆధునీకరించిన శీతలీకరణ సాంకేతికత, అత్యధిక నిల్వ సామర్థ్యం ఇంకా అధునాతన సదుపాయాలతో మరింత మెరుగైన సేవలు అందించడానికి మన ఎస్ఎస్బి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభమైనది.
మీ ఉత్పత్తులకు సంపూర్ణ భద్రత కల్పిస్తూ మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి మన శీతల గిడ్డంగి SSB కోల్డ్ స్టోరేజ్ సిద్ధంగా ఉన్నది. మీ ఉత్పత్తికి ఉత్తమమైన భద్రత SSB కోల్డ్ స్టోరేజ్. పలమనేరు నుంచి పుంగనూరు జాతీయ రహదారి టోల్ గేట్ తర్వాత ఆపోజిట్ గుడిసె బండ విలేజ్, పుంగనూరు. వివరాలకు సంప్రదించండి. మేనేజర్ 9733344458. తిరిగి వార్తలకు స్వాగతం. టీటీడీలో ఎస్వి అన్నదానం, ఎస్వి ప్రాణదానం తరహాలు శ్రీ వెంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో సామల్రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి శుక్రవారం మీడియా వారితో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాజధానులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను నిర్మించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ అన్నట్లు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రతి ఒక్కరూ సేవ చేయాలని కోరారు. శ్రీవారి సేవను మరింత పకడ్బందీగా అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణోత్సవం ద్వారా నూతన ఉత్సాహం, నమ్మకం పెరిగిందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాజధాని పునర్నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. టీటీడీలో ఎలాంటి వ్యాపారాత్మక నిర్మాణాలు చేపట్టరాదన్నారు. శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకోవడం, మాతృశ్రీ అన్నదానం భవనంలో భక్తులకు ఒక్కరోజు అన్నదానం చేసేలా ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులకు నేరుగా అన్నదానం చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిదన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా భావితరాలకు సంస్కారం నేర్పినట్లు అవుతుందని, సమాజ హితం కోసం పనిచేసినట్లు అవుతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు ఎస్వి అన్నదానం ట్రస్టుకు భక్తులు 2200 కోట్లు కార్పస్ ఫండ్ను డొనేట్ చేశారన్నారు. ఏడుకొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలు జరగడానికి వీలు లేకుండా చేస్తామన్నారు. అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్, ఎంఆర్ దేవలోక్ ప్రాజెక్టులకు కేటాయించిన భూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ విదేశాల్లో శ్రీవారి ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగులు హిందువులే అయి ఉండాలని, అన్య మతస్థులకు మరోచోట ప్రత్యామ్నాయం చూపుతామని తెలిపారు. ఎవరి మత సంస్థల్లో వారే పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడుకొండలు శ్రీవారి సొంతమని, తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యకలాపాలు చేయడం, వ్యాపార ధోరణితో చూడటం జరగకూడదన్నారు. తిరుమలలో ఉన్న వ్యక్తులు ఎవ్వరూ అపచారం చేయకూడదని సూచించారు. నేను నా జీవితంలో ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను తలుచుకొని ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఆ సంకల్పాన్ని పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతూ ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలకట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. మనం బాగుండడం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ యొక్క 7 కొండలు ఇది వెంకటేశ్వర స్వామి సొంతం. ఈ 7 కొండల్లో ఎలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు కానీ
లేకపోతే ఈ 7 కొండల్ని కమర్షియలైజ్ చేయడం కానీ ఎక్కడా జరగకూడదు. నేను ఈరోజు పోరాడడం కాదు. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే నేను ఏదైతే ప్రాణదానాన్ని ఇనాగరేట్ చేసి వచ్చాను, వస్తూ ఉంటే 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశాను. నేను ఏ తప్పు చేయలేదు, ప్రజాహితం కోసం పనిచేశాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని ఆలోచించాను. దాని మీద ఖర్చు కడితే వెంకటేశ్వర ఎక్కడైతే మనం ఆ స్పాట్ కూడా ఇప్పుడు ఉంది, అలిపేట దగ్గర ఎంట్రన్స్లోని. అయితే ఆ రోజు అదొక మిరాకిల్. నేను తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, ప్రాణం విడిచిపెట్టాడు. అందుకనే నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, ఇక్కడుండే వ్యక్తులు ఎవరో అపచారంతో చేయొద్దండి. అపవిత్రానికి ఎక్కడ కూడా ఒక తెలుసో తెలియకో అపచారం జరిగేదానికి సహకరించద్దని చాలా చెప్తున్నాను. వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశాను. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చాను. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాను. ఏదైతే ముంతాజ్ హోటల్ కూడా చెప్పి ముంతాజ్ హోటల్ మార్చి వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేము, అందుకని ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకొచ్చారు. అయినా కూడా నేను చెప్పింది, ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరు ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. అప్పుడు వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తా, వెంకటరమణ రాసు. మసీదుల్లో రంజాన్ ప్రార్థనలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.